2 డేస్ నుంచి ట్రంప్ $2000 స్టిమ్యులస్ చెక్ ఇవ్వబోతున్నారు అనేసి బాగా వినిపిస్తుంది. అండ్ దాని మీద క్రిటిక్స్ ఏం మాట్లాడారు, అండ్ పొలిటికల్ ఎనలిటిక్స్ ఏం మాట్లాడారు, అండ్ ఎకనామిక్స్‌లో ఏం మాట్లాడారు, అండ్ వాళ్ళ ఒపీనియన్స్‌నైతే షేర్ చేస్తారు కదా! అసలు వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది వీసా హోల్డర్స్‌కి కూడా వర్తిస్తదా? ఓన్లీ సిటిజన్స్‌కేనా అనేది కూడా వాళ్ళు ఏం చెప్పారు అనేది మీతో షేర్ చేస్తాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ కూడా చేయండి. We would be, this country would be in such trouble, as they were for many years. That's why we owe $38 trillion. And one of the things we're going to do, we're going to issue a dividend to our middle income people and lower income people of about $2,000. And we're going to use the remaining tariffs to lower our debt. We're going to be lowering our debt, which is a national security thing. సో ఇంకా టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ట్రంప్ రీసెంట్‌గా ట్రూత్ పోస్ట్‌లో ఒక పోస్ట్ పెట్టారు. సో మన ట్విట్టర్ పోస్ట్ లాంటిది. అందులో ఏమని మెన్షన్ చేశారు అంటే, ఎవరైతే టారిఫ్స్ వేయడం మంచిది కాదన్నారో, అండ్ టారిఫ్స్ వేయడం వలన మంచి జరగదు అన్నారో వాళ్ళు ఫూల్స్. టారిఫ్స్ వేయడం వలన అమెరికాకి చాలా వరకు మనీ వచ్చాయి. అండ్ అమెరికా ఇంకొంచెం రిచ్‌గా మారింది. సో దానిని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా $2000 వరకైతే ఇవ్వబోతున్నాం అని చెప్పి దానినైతే మెన్షన్ చేశారు. ఈ పోస్ట్‌ని బేస్ చేసుకొని మనకి బయట చాలా రకాల న్యూస్‌లైతే వినిపిస్తున్నాయి. యాక్చువల్‌గా యూఎస్ గవర్నమెంట్‌కి ఈ టారిఫ్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ $220 బిలియన్ వరకు వచ్చిందంట. అంటే కొన్ని కంపెనీస్ బయట నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్ తెప్పించుకోవడం, అలా తెప్పించుకుంటున్నప్పుడు టారిఫ్స్ కడతారు కదా అమెరికన్ గవర్నమెంట్‌కి. సో అలా కట్టడం వలన వాళ్ళకి $220 బిలియన్ అయితే వచ్చాయి. ట్రంప్ ట్వీట్‌లో మిడిల్ అండ్ లో ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకైతే ఈ స్టిమ్యులస్ చెక్స్ ఇస్తాను అని చెప్పి మెన్షన్ చేశారు. లాస్ట్ టైం కోవిడ్ టైం లోపల కూడా ఇలానే స్టిమ్యులస్ చెక్స్ ఇచ్చారు. అండ్ అంటే అప్పుడు కూడా ఇలానే డిజైన్ చేశారు. అండ్ లో అండ్ మిడిల్ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి అని చెప్పేసి. అంటే పర్ పర్సన్ వచ్చేసి సంవత్సరానికి $75,000 గనుక సంపాదిస్తున్నారనుకోండి, వాళ్ళు అండ్ పర్ ఫ్యామిలీ వచ్చేసి $150,000 అంత సంపాదిస్తే వాళ్ళు మిడిల్. అలా డిజైన్ చేసి లాస్ట్ టైం అలానే స్టిమ్యులస్ చెక్స్ ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా అలానే ఇస్తారు అని చెప్పి. సో ఇంకా ప్రీవియస్ ఇయర్‌లో మనం కట్టినటువంటి ట్యాక్స్‌లను బట్టి దానిని బేస్ చేసుకొని లో అండ్ మిడిల్ ఎవరు అని చెప్పి దానిని బేస్ చేసుకొని ఇస్తారు అని చెప్పి. అండ్ ఐఆర్ఎస్‌లోకి వెళ్ళేసి ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని మెన్షన్ చేసి ఓన్లీ స్పెషల్‌గానే వాళ్ళకే ఇస్తారా? లేదు అంటే అందరికి ఇస్తారా? అంటే క్రిటిక్స్ ఇది డౌట్ అనే చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇందులోపల 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఓన్లీ కూడా $220 బిలియన్ వరకే వచ్చాయి. అంటే ఆ టారిఫ్స్ యొక్క అమౌంట్. కాకపోతే అలా ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని ఇవ్వాలంటే సుమారు ఇప్పుడు $300 బిలియన్ కావాలంట. అంటే ఇంకొక $80 బిలియన్ వరకైతే తక్కువగా ఉన్నాయి. అంత బడ్జెట్ అయితే లేదు ఇప్పుడు ప్రెజెంట్ యూఎస్ఏ లోపల. అండ్ ఇంకా ఏంటి అంటే ఓన్లీ ట్రంప్ ఇవ్వాలి అని అనుకోగానే వెంటనే తన చేతుల్లో అయితే లేదు. ఇది ఫస్ట్ కాంగ్రెస్‌లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ నుండి అంటే ఏదైనా ఒక స్టిమ్యులస్ చెక్స్ ప్రజలకు ఇవ్వాలి అంటే కాంగ్రెస్ నుండే రావాల్సింది ఉంటది. సో ఫస్ట్ వీళ్ళు పెట్టాలి. ఆ తర్వాత అందరూ యాక్సెప్ట్ చేయాలి. దెన్ ఓకే అనుకుంటేనే ఆ బడ్జెట్ ఓకే అని అనుకుంటేనే అందరికీ వస్తాయి కాబట్టి ఇది ఇప్పటింతలో అయ్యేది కాదు. దీనికి ఇంకా కొంచెం టైం పట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది అందరికీ ఇస్తారా? లేకపోతే అమెరికన్ సిటిజన్స్‌కేనా అంటే చాలా పెద్ద క్వెషన్ మార్క్ అనే చెప్తున్నారు. నేను కాదు క్రిటిక్స్ చెప్తున్నారు. అసలు ఈ ఐడియా ఎందుకొచ్చింది? ఐ మీన్ టారిఫ్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ జనాలకి ఇవ్వాలి. అండ్ ఎవరైతే తక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళకి $2000 ఇవ్వాలి అని ఎందుకు ఈ ఐడియా వచ్చిందంటే పొలిటికల్ ఎనలిటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే రీసెంట్‌గా యూఎస్ఏలో కొన్ని మేయర్ ఎలక్షన్స్ అలాంటివి జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే న్యూయార్క్ లోపల మన ఇండియానే విన్ అయ్యారు. అతని పేరు వచ్చేసి జోహరాన్ మమ్దానినో అనుకుంటాను. సమ్ నేమ్ అటు ఇటు అవుతది నాకు. నేమ్ సరిగ్గా గుర్తుండవు. జోహరాన్ మమ్దాని అనుకుంటాను. సో తను విన్ అయ్యారు. అది ట్రంప్ వాళ్ళ పార్టీకి ఆపోజిట్ వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే సమ్ ఎక్కడో మిస్టేక్ అయితే జరిగింది. ఆఫ్‌కోర్స్ ఎవరైనా కూడా పాలిటిక్స్‌లో ఉన్నప్పుడు అనుకుంటారు కదా! అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. సో దానిని బేస్ చేసుకొని మన వైపు సరిగ్గా లేరు అని చెప్పి. బట్ రీసెంట్ టైమ్‌లో ఏంటంటే యూఎస్ఏ లోపల ఎక్కువ టారిఫ్స్ ద్వారా జనాలు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే లాస్ట్ టైము కోవిడ్ టైమ్ ఆ టైం లోపల ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇట్లా స్టిమ్యులస్ చెక్స్ అవన్నీ వచ్చేవి. అంతా కూడా బానే నడిచేది. బట్ ఇప్పుడేంటంటే అందరూ కూడా వాళ్ళ ఓన్‌గానే సంపాదించుకుంటూ ఉన్నారు కాబట్టి కొంతమందికి ఎక్కువ సాలరీస్, తక్కువ సాలరీస్ ఉంటాయి. బయట కాస్ట్ అనేది చాలా విపరీతంగా పెరిగింది. అంటే ఈవెన్ మనం వాల్మార్ట్ కానియండి, బయట స్టోర్స్ కానియండి, అమెరికన్స్ తినే ఫుడ్ కానియండి, మిల్క్ కానియండి అన్నిటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్‌గా వాళ్ళు తినే ఎగ్స్ కానియండి, ఇలాంటి వాటి మీద చాలా వరకు కూడా ప్రైజెస్ పెరిగాయి. సో అందువల్లనే ఏంటంటే ఈ టారిఫ్స్ ద్వారానే కొంచెం వ్యతిరేకత వచ్చుంటది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి ఏంటి అంటే సో టారిఫ్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్‌ని జనాలకే ఇద్దాము అని చెప్పి అనుకుంటున్నారు అని పొలిటికల్ ఎనలిటిక్స్ అంటారు కదా! సో వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇంకా ఒక మాటలో చెప్పాలంటే టారిఫ్స్ వలన అమెరికన్స్ యొక్క ఎఫర్టబిలిటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి ఇలా ఇవ్వాలి అనుకుంటున్నారు అని చెప్పి ఎనలిటిక్స్ అదే
పొలిటికల్ ఎనాలిటిక్స్ అయితే చెప్తున్నారు. కానీ లాస్ట్ టైము సరే కోవిడ్ టైమ్ అప్పుడంటే జనాలు ఎట్లా సంపాదించలేకపోతున్నారు. దానిని బేస్ చేసుకొని మనీ ఇచ్చారు. అది బానే ఉంది. కానీ మళ్ళీ ఒకవేళ గనక అలానే గనక ఇస్తే గనక అమెరికాకి చాలా వరకు కూడా ఇన్‌ఫ్లేషన్ వచ్చేటటువంటి రేట్ ఎక్కువగా ఉంది అని జెప్పేసి ఎకనామిస్ట్‌లు ఉంటారు కదా! సో, వాళ్ళైతే వాళ్ళ ఒపీనియన్స్‌ని షేర్ చేస్తున్నారు. సో, ఎందుకు అంటే అంటే ఇలా మనీ ఇవ్వడం వల్ల ఇన్‌ఫ్లేషన్ పెరుగుతది. అండ్ అంత బడ్జెట్ కూడా లేదు. ఇంకా దానికి కొంచెం బడ్జెట్ తక్కువగానే ఉంది కదా! అని చెప్పేసి. అండ్ ఇలా మనీ ఇస్తామంటే మీది ఫస్ట్ టైమ్ ఏం కాదు. ఆల్రెడీ నేను లాస్ట్ టైమ్ కూడా ఒకసారి వీడియోలో చెప్పాను కదా! డాజ్ మనీ ఏవైతే ఉన్నాయో అవి కూడా అందరికి ఇస్తాము అని చెప్పి, అండ్ జనాల యొక్క టాక్సెస్‌ని సేవ్ చేసి అందరికీ మనీ ఇస్తాము అని చెప్పి లాస్ట్ టైమ్ చెప్పారు. బట్ ఈసారి కూడా సేమ్ అలాంటిదేనా? అప్పుడైతే ఇవ్వలేదు ఎవ్వరికీ కూడా. మరి ఈసారి ఇస్తారా లేదా అనేదైతే పెద్ద క్వెషన్ మార్కే. బట్ ఇస్తే అందరికి ఇస్తారు అని చెప్పి కొంతమంది, లేదు అది కూడా పెద్ద క్వెషన్ మార్కే అని చెప్పేసి, అసలు ఇవ్వాలి అంటే సరైనటువంటి నిధులు లేవు అని చెప్పేసి చాలా కూడా వింటున్నాం. బట్ ఇంకా ఇదేమవుతది అనేసి మనకు ఫర్దర్‌గా తెలుస్తది. బట్ ఈ లెక్క ప్రకారం చూస్తే యూఎస్ఏలో మన ఇండియన్స్‌ని లోయర్ లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నట్లు. బట్ మనల్ని మనం అంటే ఇండియా నుంచి చూస్తే ఏమనుకుంటారు అంటే, వాళ్ళకేంటి యూఎస్ఏలో ఉన్నారు తోపులని అనుకుంటారు. బట్ ఈ కౌంట్ చూస్తుంటే అంటే యూఎస్ఏ ఎలా డిజైన్ చేస్తున్నారు అంటే లోయర్ ఫ్యామిలీ, మిడిల్ ఫ్యామిలీ దీన్ని మనం బేస్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇండియా నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా 70% లోయర్ అన్నట్టు యూఎస్ఏలో. మిగతా 30% మిడిల్. అంటే మిడిల్‌కి, లోయర్‌కి మధ్యలో ఉన్నట్టు ఆల్మోస్ట్ అందరూ కూడా. సో, ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.